ఆంధ్ర యూనివర్సిటీ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు. యూనివర్సిటీలోకి బయట వారు రాకూడదని ఆంక్షలున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన వాళ్లు కర్రసాము చేస్తుంటే వీసీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు. సార్, చూస్తున్నారు ఘర్షణలు, అటు విద్యార్థుల మధ్య ఘర్షణలు, కానీ బయట వాళ్ళు వస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు? ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు జొరబడి బయట నుంచి పోయి అక్కడ శాఖ పెట్టి కర్ర తిప్పటం, ఈ రకమైన మొత్తం విన్యాసాలు చేస్తున్నారు. ఒక అకాడమిక్ యూనివర్సిటీలో అక్కడ వైస్ ఛాన్సలర్ ఇంతకుముందు విద్యార్థి సంఘాలు వాళ్ళను కూడా యాక్టివిటీ లేకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట నుంచి ఎవరు రాకూడదని ఆయన సర్కులర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయట నుంచి వచ్చి అరాచకాలు సృష్టిస్తుంటే మాత్రం ఆయన కిమ్మనకుండా ఉన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ వత్తాసు పలుకుతున్నట్టుగా కనిపిస్తుంది వైస్ ఛాన్సలర్ కూడా. అందుకని లోపల విద్యార్థి సంఘాలు ఉంటాయి, విద్యార్థి సమస్యల మీద పనిచేస్తుంటారు, అకాడమిక్ చర్చలు జరుగుతుంటాయి. అటువంటి ఉండేటువంటి ఒక యూనివర్సిటీలో ఒక మేధోపరమైనటువంటి మేధో ఘర్షణ జరగాల్సినటువంటి యూనివర్సిటీలో భౌతిక ఘర్షణలకి లేకపోతే మతోన్మాదానికి, మత ఘర్షణలకి తావిచ్చే విధంగా ఆర్ఎస్ఎస్ని అందుకు అనుమతించడం అనేది అది సరైనది కాదు. పైగా ఇది ఇటువంటి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ కర్ర విన్యాసాలు చేసి విద్యార్థులను భయకంపితులను చేయొద్దని అక్కడ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్, దళిత సంఘాలు, ఇటువంటి విద్యార్థి సంఘాలన్నీ అడుగుతుంటే వాళ్ళ మీద పడి భౌతిక దాడులు చేసి కొట్టారు. ఇది అరాచక పద్ధతి. ఇది అందుకని ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని దీన్ని నిరోధించడమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలి పోలీసు. అలాగే వాళ్ళని యూనివర్సిటీలో వాళ్ళు అటువంటి పెట్టి కరసాములు పెట్టి విద్యార్థులను భయకంపితులు చేయకుండా వాళ్ళని అక్కడ నిరోధించాలని చెప్పి మేము వైస్ ఛాన్సలర్కి కోరుతున్నాము. దీని మీద అక్కడ మాధవ్ బీజేపీ అధ్యక్షుడు స్పందించి దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించడం, అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదో రకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ లోపల పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీజేపీ ఇదే రకంగా భౌతిక దాడులను చేసేవాళ్ళని, అరాచకాలు సృష్టించేవాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి ప్రజలే విద్యార్థులు వాళ్ళు తగిన సమాధానం చెబుతారు. అందుకని ఆంధ్ర యూనివర్సిటీలో అకాడమిక్ ప్రశాంతతను కాపాడాలి, అరాచకాలకు అది స్థానం కాకూడదని చెప్పి మేము కోరుతున్నాం. అంటే బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ప్రకటనలో కూడా ఏదైతే కమ్యూనిస్టులను అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తారు. అరెస్ట్ చేయాల్సింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు, తన్నులు కొట్టింది, దెబ్బలు తినది యూనివర్సిటీ విద్యార్థులు. లోకల్లో వాళ్ళ మీద చర్యలు అసలు బయట వాళ్ళు వచ్చి లోపల విద్యార్థుల మీద దాడి చేసి ఇప్పుడు అదేదో ఉంది కదా, మొగసాలకు ఎక్కారని చెప్పని పాత సామెత, వాళ్లే కొట్టి మళ్ళీ ఎదురు కేసు పెట్టమంటే అధికారం ఉంది కాబట్టి అట్టైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నారు. రోజు వీళ్ళు అందరూ అధికార కార్యక్రమాల్లో తిరుగుతూ ఆయన ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నట్టు అన్నట్టు. ముందు ఈ అరాచకులను ఎవరైతే దాడి చేశారో విద్యార్థుల మీద వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే కమ్యూనిస్టులు ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇటువంటి దాడులకు దిగుతున్నారు, తాము కూడా ఉన్నారు నిరూపించుకోవడానికి బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు కమ్యూనిస్టులకు ఇందులో పాత్రే లేదు. మేము ఉనికిని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులకు పాత్రే లేదు ఇందులో. అక్కడ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. బయట నుంచి పోయి గొడవలు చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బయట నుంచి పోయారు, మేము ఎవరైనా పోయామా? మా పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? మాకు దానికి సంబంధం ఏంటి? అసలు ఘటన మీరు బయట నుంచి వెళ్ళి విద్యార్థుల మీద దాడి చేసి కొట్టారు, వాళ్ళు మీకు ఎదురు తిరిగారు. కాబట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకి కొట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, చర్యలు తీసుకోవాల్సిన ఆర్ఎస్ఎస్ మీద. కమ్యూనిస్టులు దీనికి సంబంధం ఏమిటని? మా పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. అయితే ఏదైతే ఆరోపణలు చేసినా వాటన్నింటికి కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనిస్టులకు ఎటువంటి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు లోపలికి వెళ్ళారు కాబట్టి అక్కడ జరుగుతున్న వాటానికి తమకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఎవరైతే విద్యార్థుల లోపలికి కార్యకలాపాలు జరిపారో వారికి సంబంధించి కూడా వారిని అరెస్ట్ చేయాలి, విద్యార్థులపై దాడుకు దిగిన వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా శ్రీనివాసరావు అయితే డిమాండ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.